investigation on 12/6/2020 at about 7:20 hours at Nimmada village, Kotabommali Mandal, Srikakulam district, Sri Kinjarapu Achennayidu, Honorable MLA, Tekkali Assembly Constituency and ex-Minister for Labour and Employment, was arrested in a case crime number 4 by RCO CIU ACB oblique 2020 by US 13(1) C D R oblique W 13(2) of PC Act 1988 and 13(1) A R by W 13(2) of PC Amendment Act 2018, Section 408, 420, 120, B IPC of ACB CIU AP. ఈ సెక్షన్స్ కింద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. విజయవాడ ఇన్ ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ కేస్. Honorable MLA is being produced before the Honorable Special Court of SPE and ACB cases Vijayawada. This is for favor of kind information. Details follows. ఇది మొట్టమొదట డిడి ఏసీబీ నుంచి నాకు వచ్చినటువంటి కమ్యూనికేషన్. ఇక రెండవది ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో ప్రెజెన్స్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ జైల్ విజయవాడ, రిమాండ్ ప్రిజనర్ 1573 కింజరాపు అచ్చెన్నాయుడు, son of Dali Naidu, age 50 years, in crime number 04 by RCO CIU ACB Vijayawada 2020 of Anti-Corruption Bureau CIU Vijayawada, sent to GGH Guntur through AR escort party Vijayawada for medical treatment as per the Honorable Court orders. Information submitted regarding. ఇది రెండవది జైల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఇక మూడవది ఆఫీస్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ స్పెషల్ జడ్జ్, కోర్ట్స్ క్రిమినల్ అరెస్ట్ అండ్ రిమాండ్ ఆఫ్ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు, member of State Legislative Assembly, State of Andhra Pradesh, intimation as per Rule 17 of Criminal Rules of Practice submitting regarding crime number 4 by RCO CIU ACB 2020 of Anti-Corruption Bureau CIU ACB Vijayawada Police Station, registered for the offences under Section 13(1) A, C and D, read with Section 13(2) of Prevention of Corruption Act 1988 and under Section 409, 420 and 120B of India Penal Code. ఇది మూడో ఇంటిమేషన్. కాబట్టి ప్రొసీజర్స్ సరిగా అబ్జర్వ్ చేయలేదు, కమ్యూనికేషన్ లేదన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అన్నీ కూడా ప్రొసీజరికల్గానే వాళ్ళు చేయటం జరిగింది. అది మీకు ఒకసారి తెలియచేద్దామని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి రావడం జరిగింది. ఇక తర్వాత మనకి జనరలీ దిస్ కైండ్ ఆఫ్ వైట్ కాలర్ అఫెన్సెస్ ఆర్ కమిటెడ్ బై దోస్ persons who are dressed in decent colors. మనీ లాండరింగ్ చట్టంలో మనకి యాక్చువల్గా ఇదే కాదు, ఇప్పుడు ఇది మనకి స్కామ్లో దొరికింది. దీని చుట్టూ అనేకమైనటువంటి డైమెన్షన్స్ కూడా ఉంటాయి. మనీ లాండరింగ్ కింద ఐపీసీ సెక్షన్ 120B, అలాగే నేరపూరితమైనటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ కూడా యాడ్ చేస్తే మొత్తం ఈ వ్యవహారం వెనుక ఎందరున్నారో అన్నటువంటిది కూడా తెలుస్తుంది. ఈ రకంగా వందల కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి దోచేసిన డబ్బుని మనీ లాండరింగ్ చట్టం ప్రకారం
క్రైమ్ ప్రొసీడ్స్ ఉంటాయి. ఆ డబ్బుని నిష్కలంకమైన డబ్బుగా, అనగా అన్టైంటెడ్ డబ్బుగా చూపిస్తూ వివిధ లావాదేవీల్లో వాడుకొనే మదుపు పెట్టి ఆస్తులు కూడబెట్టడం, ఇది చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం. సెక్షన్ 4 దీనికి మామూలుగా 7 ఏళ్లకు తక్కువ కాకుండా ప్రొసీజర్స్ ప్రకారం ఇవి ఏ విధంగా పనిష్మెంట్స్ ఉంటాయన్నటువంటిది అది వాళ్ళ చట్టంలో పేర్కొన్నట్టుగా వాళ్ళు తీసుకుంటారు. ఇది అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి దాంట్లో పేపర్లో కూడా చాలా వరకు చూసాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ద స్టేట్, 3 తడవులుగా ముఖ్యమంత్రిగా చేశారు, వారికి అపారమైన అనుభవం ఉందని చెప్పుకుంటారు. నేరాలకు బీసీలకు సంబంధం ఏమిటండి? అచ్చెన్నాయుడు బీసీ అయితే నేరాన్ని వదిలేద్దామా? షల్ వి లీవ్ దిస్ కేస్? వదిలేద్దామా? ఇది బీసీలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆపాదించడం నేను చాలా బాధపడుతున్నాను. ఇట్స్ ఏ క్రైమ్. ఇది ఒక నేరం. ఈ క్రైమ్కి ఎవరు అతీతులు కాదు, బీసీలు కాదు, ఓసీలు కాదు, ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు దీనివల్ల బీసీలని చెప్పి 10 సార్లు మాట్లాడుతూ ఈ నేరాన్ని బీసీలను చూపిస్తూ ఒక విధంగా బీసీలను అవమానిస్తున్నారు. ఈ క్రైమ్ జరిగినప్పుడు అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, లేదు ఓసీయా అన్నటువంటిది ప్రశ్న కాదు కదా. క్రైమ్ ఈజ్ ఏ క్రైమ్. క్రైమ్ని డీల్ చేస్తుండేటప్పుడు ఒక పెద్ద మనిషిగా మీరు ఇలాంటి మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో ఈ అవినీతి జరిగిందా లేదా? స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాం. బీసీ అయితే నేరం చేస్తే వదిలేయాలా? నేను అందుకే అంటున్నాను, నేనేమి నేరం చేయలేదు అని మీరు అనుకుంటే, నిన్న మీరు చెప్పారు అచ్చెన్నాయుడు గారికి అలాంటి సంబంధం లేదు దీంట్లో అని. వెన్ దెర్ ఇస్ ఎ ఇన్వెస్టిగేటింగ్ క్రైమ్ ఏజెన్సీ, వాళ్ళు ఒకవైపు నుంచి చేస్తుంటే మీరు నేరం లేదని చెప్తున్నారు. పోనీ ఎవరు చేసి ఉంటారు చెప్పండి? ఆయన చేయలేదు, ఇంకెవరైనా చేశారా? ఆయన చేశారన్నటువంటిది ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అరెస్ట్ చేశామని ఏసీబీ వాళ్ళు బల్ల గుద్ది చెప్తున్నారు. పోనీ ఇంకెవరైనా చేశారా? మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. అచ్చెన్నాయుడు కాదు ఇంకెవడైనా చేశాడని ఉంటే చెప్పండి. ఒకవేళ అచ్చెన్నాయుడే నేను ఈ నేరం చేయలేదని అంటే గుడ్, వెరీ గుడ్. లెట్ హిమ్ ప్రూవ్ దట్ ఈజ్ ఇన్నోసెంట్. నేను నేరం చేయలేదనుకుంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఆన్ అచ్చెన్నాయుడు, ఆయన రుజువు చేసుకోవాలా. ఇంకోటి అంటున్నారు, మీరు గోడగింతెళ్ళి తీసుకొని వచ్చారు అచ్చెన్నాయుడిని, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, వాళ్ళు ముందే ఇంటిమేషన్ ఇస్తారు. మరి ఇవాళ ఏది వాళ్ళ ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏముంటే అవి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అధికారులు అన్వేషిస్తారు, దాని ప్రకారం అరెస్ట్ చేస్తారు. దాక్కున్నటువంటి వాడిని పట్టుకునే బాధ్యత వాళ్ళదే కదా.
ఇవాళ గోడకు ఎంత కాదు, అవసరం అనుకుంటే ఆకాశంలో ఉన్న భూమిలో నక్కినా భూమి బద్దలు కొట్టైనా సరే ఏజెన్సీ ఖచ్చితంగా పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీ, అది వాళ్ళ ప్రైమ్ డ్యూటీ. దానికోసం అన్నటువంటిది తీసుకొని వచ్చేసినారని రాజకీయ లబ్ధి కోసం మీరు బీసీలను అవమానించడం సరికాదు బాబు. ఇట్స్ నాట్ ఫెయిర్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇవాళ మా బీసీలందరినీ మీరు ఈ బురదని మా మీద జల్లుతున్నారు. మీ పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడు చేసినటువంటి క్రైమ్ తాలూకా బురదని మా బీసీలందరి మీద, బలహీన వర్గాలందరి మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేరాన్ని అడ్డం పెట్టుకొని మీరు బీసీల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి అంటున్నారు, అచ్చెన్నాయుడు ఉగ్రవాద, బందిపోట, అలా అరెస్ట్ చేశారంటున్నారు. అచ్చెన్నాయుడు ఉగ్రవాద, బందిపోటని మేమెవరూ అనలేదే. క్రైమ్ ఏజెన్సీ ఏసీబీ వాళ్ళు తీసుకొని ఆధారాలు ఉన్నాయని చెప్పి, ఇందులో ప్రైమా ఫైసీ ఉందని చెప్పి అరెస్ట్ చేశారు. సరే, అచ్చెన్నాయుడు ఉగ్రవాదో లేదు బందిపోటో మీరే చెప్పాలా? మీరు ఇప్పుడు బీసీల కోసం మాట్లాడుతున్నారు. ఇది బీసీలకి, ఎస్సీస్కి, ఎస్టీస్కు, బలహీన వర్గాలందరినీ కూడా మీరు అవమానపరచడమే. మీ పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడు నేరం చేస్తే ఆ నేరాన్ని మేమెందుకండి బలవ్వాలి? ఆ నేరం వీళ్ళెందుకు పులుముకోవాలి? ఆ నేరంతో వాళ్ళకి అఫిలియేషన్ చేయడం ఏంటండి? నేరస్తుడు, నేరం ఆ లైన్లో చూడండి. మీరు అలా మాట్లాడితే బీసీలకు ఇంకా మీ మీద ఏ విధంగా నమ్మకం ఉంటుందండి? కాబట్టి ఇలాంటివి సరైనటువంటి పద్ధతి కాదు ఇది. వీటిల్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మనం ఖండించాలి. ఖండించకుండా మనం ఈ విధంగా చేయడం మూలంగా అది తప్పు కదా.